అందరికి నమస్కారం. స్ట్రైట్ లైన్స్ కంటిన్యూ చేద్దాం మనం. ఎక్సర్సైజ్ ఆహ్, ఎక్సర్సైజ్‌లో నేను క్వెషన్ రాసింది మర్చిపోయా. 3సి ఎక్సర్సైజ్ 3సిలో ఉన్నాం. కొంచెం ఫటాఫట్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తాను నేను. 1 ఇయర్‌లో ట్రిగనామెట్రీ కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్‌గా ఇప్పుడు నేను 1 ఆర్ 2 డేస్ కంప్లీట్‌గా స్ట్రెయిట్ లైన్స్ మీద ఫోకస్ చేస్తాను. ఫాస్ట్ కంప్లీట్ చేస్తాను ష్యూర్. చాలామంది లిమిట్స్ అంటున్నారు. యెస్, నా మైండ్‌లో లిమిట్స్ ఉంది. లిమిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యెస్, ఐ నో థట్. అండ్ డెఫినిట్‌గా నేను చాలా తొందరపడుతున్నాను. లిమిట్స్ తర్వాత డిఫరెన్షియేషన్స్ అవి లింక్డ్. డైరెక్ట్ డిఫరెన్షియేషన్స్ బాగోదు. బాగోదంటే ఇన్ ద సెన్స్ ఇగ కాన్సెప్ట్‌తో మాకు పని లేదు. మేము గూడా ఫార్ములాల మీద పెట్టి దున్నుకుంటూ పోతామంటే అది వేరే విషయం. కానీ మనం ఫీల్‌తో వెళ్ళిపోతాం కాబట్టి లిమిట్స్ తర్వాత డిఫరెన్షియేషన్ చేస్తాను. బట్ స్ట్రెయిట్ లైన్స్ అయితే కంప్లీట్ చేస్తాను. వీలైతే ప్యారలల్‌గా స్టార్ట్ చేయడానికి అవకాశం చూస్తాను. ఎందుకంటే నేను చెప్పాను కదా! మొన్న చాలా హెల్త్ సిక్ అవ్వటం వల్ల నేను కొంతమందికి చేసిన ప్రామిసెస్ నాకే గిల్టీ అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఇమ్మీడియేట్‌గా రేపు చేస్తా, ఇమ్మీడియేట్‌గా ఎల్లుండి చేస్తా అన్నా ఖతం పోయి బెడ్ మీద పడ్డా. పాపం నాకు చాలా గిల్టీ అనిపించింది. అంటే ప్రామిస్ చేసే కదా నేను నిలబెట్టుకోలేదు. చేయలేకపోయాను. మైండ్‌లో ఉంటుంది గానీ మీ మీరు మీరు చూడండి మన వీడియోలు, మన ఛానెల్‌ని అంటే ఛానెల్‌ని ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమయ్యేటువంటిది. రోజు 1బి వీడియో, 1ఏ వీడియో, ఫస్ట్ ఇయర్ వాళ్ళ మన మ్యాథ్స్ వీడియోలు, ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్, ట్రిగనామెట్రీ. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్స్ చేస్తున్నాం. యాన్యువల్ ఎగ్జామినేషన్, బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 10థ్ క్లాస్ ఫిజిక్స్ చేస్తున్నాను. ఎలక్ట్రోమాగ్నెటిజం చేస్తున్నాను. 10థ్ క్లాస్ స్టార్ట్ చేశాను. కెమిస్ట్రీ స్టార్ట్ చేశాను. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ని, అన్నీ దాదాపు ఒకరోజు ఇడిచి ఒకరోజు నేను మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. అంటే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇన్ని వేస్‌లో వర్క్ చేస్తున్నాను. అస్సలు మీరు దయచేసి అర్థం చేసుకొని మీరు నమ్మరు. అంటే నేను చెప్పాలని కాదు. టైమ్ ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మిడ్‌నైట్ 1:30. అంటే నేను 1:30కి లేచి వీడియోలు చేస్తున్నాను. ఇదెందుకు నేను చెప్పానంటే దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ఇంతమందికి ప్రామిస్ చేశాను కాబట్టి ఇన్ని డైమెన్షన్స్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయాల్సొస్తుంది కాబట్టి అన్ని కేటగిరీల వాళ్ళని సాటిస్ఫై చేయాల్సొస్తుంది. 10థ్ క్లాస్ అంటారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ కొంతమంది, ఫిజిక్స్ కొంతమంది. ఆల్‌మోస్ట్ నేను అడిగే వాళ్ళందరికీ ఒకేసారి న్యాయం చేయలేకపోతున్నా. అది నా మనసుకు తెలుసు. బట్ నేను చేయగలిగినన్ని మాక్సిమం చేస్తున్నాను. నా లిమిట్స్‌కి దాటి మాక్సిమం చేస్తున్నాను. ఈ టైంకి లేచాను. మళ్ళీ డే టైమ్ నిద్ర ఉంటది. డే టైమ్ మళ్ళీ నా డ్యూటీ నాకే ఉంటది. సో, అంత ఎందుకు చేస్తున్నాను అంటే ఇన్ని వేరియేషన్స్ వాళ్ళకి నేను అప్‌లోడ్ చేసి అందించాలి కాబట్టి. ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. మళ్ళీ నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నా దాన్ని నేను ఫుల్‌ఫిల్ చేయాలి కాబట్టి. ఎందుకు చెప్పానంటే ఇదంతా లిమిట్స్ అనే వాళ్ళకి నేను దయచేసి చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. వితిన్ షార్ట్ పీరియడ్ నా మైండ్‌లో అది పడ్డదంటే అసలు మీరు కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ మైండ్‌లో లిమిట్స్ పడ్డదంటే అదే నన్ను సఫర్ చేస్తా ఉంటది. ఇంకెప్పుడు పూర్తి చేస్తావు? ఇది ఇంకెప్పుడు పూర్తి చేస్తావు? లిమిట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని. నాకు పెయిన్ ఉంటుంది. ఇంకా మీరు ఉరికిస్తుంటే ఓకే. చేయగలిగింది మాక్సిమం అంటే అతి త్వరలో స్టార్ట్ చేస్తాను. వీలైతే దీనితో పాటు పారలెల్‌గా స్టార్ట్ చేయడానికి కూడా చూస్తాను. బట్ ఐ డోంట్ గివ్ ప్రామిస్. ఐ హావ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫర్ మేకింగ్ లిమిట్స్. ష్యూర్ వెరీ సూన్ ఐ విల్ బి విత్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ లిమిట్స్ చాప్టర్. రైట్? స్ట్రెయిట్ లైన్స్ కంటిన్యూ చేద్దామండి. ఎక్సర్సైజ్ 3సిలో ఉన్నాను. స్టార్ట్ చేద్దాం మనం. స్ట్రెయిట్ లైన్. స్ట్రెయిట్ లైన్ చాప్టర్ మళ్ళీ చెప్తున్నాను. డ్రై అని ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సగం వింటున్న వాళ్ళే. నాకు మొన్న కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు. సో, స్ట్రెయిట్ లైన్స్ హార్డ్‌గుంది సార్. స్ట్రెయిట్ లైన్స్ అర్థం కావట్లేదు సార్. స్ట్రెయిట్ లైన్స్ కష్టంగా ఉంది సార్. జామెట్రీయే కష్టంగా ఉంది. నో, 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 నో. కొన్ని సినిమాలుంటాయి. అవి మనం ఒక్కసారి చూస్తే అర్థం కావు. 2, 3 సార్లు చూస్తే అర్థం. కొంచెం హైలీ ఐక్యూ లెవెల్స్‌లో చేస్తాడు. కొన్ని కాన్సెప్ట్‌లు మనం చదివే విధానంలో చదవకపోవటం వల్ల మనం దాన్ని దురభిప్రాయం చేస్తున్నాం, అపార్థం చేసుకుంటున్నాం తప్ప వాస్తవంగా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. అతి తక్కువ ఫార్ములాలుంటాయి మళ్ళీ. ఎక్కువ కాన్సెప్ట్‌లుండవు. ట్రిగనోమెట్రీలో లాగా, లిమిట్స్‌లో లాగా, డిఫరెన్షియేషన్ లాగా ఎక్కువ ఫార్ములాలుండవు. చాలా తక్కువ కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ జామెట్రికల్‌గా ఎక్కువ అప్లికేషన్స్ మీద అప్లై చేస్తుండేసరికి మనకు అర్థం కాదు. మళ్ళీ థియరిటికల్‌గా క్వెషన్స్ మనమన్నీ ఇట్లా కొలుచుకుంటామే. 3 లైన్‌లోని క్వెషన్ వామ్మో! 5 లైన్‌లోని క్వెషన్ వామ్మో! అదే ఒకటే లైన్‌లో లేకపోతే హాఫ్ లైన్‌లో ఉంటే అబ్బా! ఇదేదో ఈజీ క్వెషన్. మన మెంటాలిటీయే అంత. క్వెషన్ చూస్తే ముందు భయపడతాం. కానీ డెఫినిట్‌గా కాదు, డెఫినిట్‌గా ఈజీ. సో, వీటికి నేను మీకు మళ్ళీ చెప్పే టిప్ ఏంటంటే డయాగ్రామ్ ఎయండి. ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఈ కనపడుతున్న లైన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఒక బొమ్మ రూపంలోకి కన్వర్ట్ చేయండి. ఒక డయాగ్రామ్‌లో చూడండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా. మనకి ఎంతో కొంత క్లూ వస్తుంది. ఎంతో కొంత క్లూ దొరుకుతుంది. మనం స్టార్ట్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. చూడండి. ఏ స్ట్రెయిట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఏ స్ట్రెయిట్ లైన్
మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ని కోఆర్డినేట్ యాక్సిస్. ఏ స్ట్రైట్ లైన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ఏ అండ్ బి. అంటే ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ దగ్గర స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ ని మీట్ అవుతుంది. సో ఏ అండ్ బి. సో ఏ అనే పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ ని, బి అనే పాయింట్ దగ్గర వై యాక్సిస్ ని మీట్ అవుతుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ గుడ్. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. వెన్ కండిషన్ ఏంటంటే ఏబి ఈస్ డివైడెడ్, ఈ ఏబి అట is divided in the ratio 2:3 at -5,2. సో -5,2 రఫ్ గా ఇక్కడ తీసుకున్నాం. యాక్చువల్గా -5,2 ఫస్ట్ క్వాడ్రాంట్ లో అసలు ఉండదు అనేది రఫ్ డయాగ్రామ్. నో వరీస్, రఫ్ డయాగ్రామ్ ఏం పర్లేదు. రఫ్ డయాగ్రామ్ ఏం చేయొచ్చు, ఏది ఎక్కడ పెట్టదు రఫ్ డయాగ్రామ్. సో -5,2 ఏం చేస్తున్నట అంటే ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:3. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. 2:3 ఇటు నుంచి తీసుకోవద్దు. 2:3 ఇదేంటి? ఇటు 2 అటు 3 ఏంటి? అటు 2:3 తీసుకోకూడదు. అంటే గుర్తుపెట్టుకుని, కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇన్ జనరల్ గా ఆల్వేస్ ఎక్స్ యాక్సిస్ ఫస్ట్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటాం కానీ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అన్నాం. కోఆర్డినేట్ యాక్సిస్ అని మీకు ఎక్కడ కనపడ్డా కూడా ఆర్డర్ కూడా ఏమిటి? ఆ కోఆర్డినేట్ యాక్సిస్ లో ఏ యాక్సిస్ మనం ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం? ఎక్స్ యాక్సిస్ పేరు ఫస్ట్, వై యాక్సిస్ పేరు నెక్స్ట్. ఒకసారి ఎక్స్ యాక్సిస్ ఫీమేల్ జెండర్ ఉంటుంది, అందుకని దానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. వై యాక్సిస్ మేల్ జెండర్ ఉంటుంది, మనకి సెకండ్ ప్లేస్ ఎప్పుడు కూడా. దానికి రీజన్ ఏం లేదు, ఎందుకు అది ఫస్ట్ ఏం లేదు, అది అట్లా పోతుంది, ట్రెడిషన్లో పోతుంది, మన ఆచారాల్లో అది కూడా బాగా అయిపోయింది. సో అందుకనే కోఆర్డినేట్ యాక్సిస్ తో 2:3 రేషియోలో ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ వైపు 2, వై యాక్సిస్ వైపు 3. ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ వైపు 2, ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్ వైపు 3. సో కోఆర్డినేట్ యాక్సిస్ తో 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది ఏబి లైన్. రైట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ వెన్ ఏబి ఇస్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరిది ఫైండ్ అవుట్ చేయాలి? ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, మీకు గుర్తుందా ఇది? ఈక్వేషన్, ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు నేను ఒక 5 ఫార్ములాలు చూపించాను. 5 లేదా 6 కూడా ఫార్ములా, 4, 5, 6 ఫార్ములాలు చూపించాను. ఒక 5 ఫార్ములాల్లో అంటే మీకు ఒక్కొక్క ఫార్ములాకి ఒక ఇంపార్టెన్స్. y = mx + c, ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి. y - y1 = m × x - x1, ఇది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఈ స్ట్రైట్ లైన్ కి ఈక్వేషన్ కనుక్కోవడానికి చాలా ఫార్ములాలు ఉన్నాయి. x/a + y/b = 1. అంటే ఎందుకు ఈ ఫార్ములాలు ఉన్నాయి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజ్. స్లోపు ఇంటర్సెప్ట్ ఇస్తే ఇది వాడతాం, స్లోపు పాయింట్ ఇస్తే ఇది వాడతాం, రెండు ఇంటర్సెప్ట్స్ ఉంటే ఇది వాడతాం. అట్లా మన దగ్గర ఉన్న డేటాని బట్టి ఫార్ములాని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఏం డేటా ఉంది? ఏ ఫార్ములా సెలెక్ట్ చేయాలి? మన దగ్గర ఏం డేటా లేదు. రేషియోలో డివైడ్ చేస్తుంది ఈ పాయింట్ వీళ్ళిద్దరిని. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. చలో, ఇక్కడ లాజిక్ ఏంటంటే, మీరు ఇంటర్నల్లీ డివిజన్ రేషియో 10th క్లాస్ నుంచి చదువుకొని వస్తుంటారు కదా. mx2 + nx1/m + n. ఓకే, x, y అనే పాయింట్ m/n రేషియోలో డివైడ్ చేస్తే, సో mx2 + nx1/m + n డివైడింగ్ పాయింట్ ఇది. my2 + ny1/m + n. దేనికి ఫార్ములా ఇది నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, రెండు పాయింట్స్ ఉన్నాయి, x1 y1 అనే పాయింట్, x2 y2 అనే పాయింట్. వీళ్ళిద్దరిని ఎవరు x, y డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? m/n రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఈ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఈ పాయింట్ వచ్చేస్తుంది, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఈ పాయింట్ వస్తుంది. ఎవరు ఆ పాయింట్? వీళ్ళిద్దరిని, రెండు పాయింట్స్ ని విడగొడుతున్న పాయింట్, ఇద్దరిని డివైడ్ చేస్తున్న పాయింట్ దొరికిపోతుంది మనకి. ఎప్పుడు దొరికిపోతుంది? రేషియోలో ఉన్నప్పుడు, ఈ పాయింట్లో ఉన్నప్పుడు ఈ పాయింట్ తెలిసిపోతుంది. ఇది అనుకోవచ్చు ఈ ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ మనం అనుకుందాం. చెప్పండి, ఇక్కడ పాయింట్ మనం ఏమనుకోవచ్చు? సమ్ a, 0 అనుకుందామా? ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ కదా, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్. ఈ లెంగ్త్ ఏ యూనిట్స్ అనుకోండి, అప్పుడు పాయింట్ ఎట్లా రాస్తారు? ఎక్స్ ఇంటర్సెప్ట్ a, y ఆల్వేస్ 0. ఇది మీకు చాలా సార్లు చెప్పాను. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ రాసేటప్పుడు y కోఆర్డినేట్ 0 రాయాలి, a, 0 రాయాలి. ఇప్పుడు a యొక్క కోఆర్డినేట్స్ a, 0 అనుకోవచ్చు మనం. a ఏంటి? ఎక్స్ ఇంటర్సెప్ట్. అంటే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ మీట్ అయ్యే నెంబర్ 1, 2, 3, 4 రాసుకుని పోతే ఏ అనే నెంబర్ దగ్గర మీట్ అయింది అనుకుంటున్నాం. సో పాయింట్ గా మారిస్తే a, 0. y ఇంటర్సెప్ట్ బి అనుకుందాం, అప్పుడు పాయింట్ గా మారిస్తే
0, బి. వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది. వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది. వై ఇంటర్సెప్ట్ బి. ఇప్పుడు ఈ లైన్కి ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఏ అనుకుంటున్నాం అండి? ఎక్స్ ఇంటర్సెప్ట్ని ఏ అనుకుంటున్నాం, వై ఇంటర్సెప్ట్ని బి అనుకుంటున్నాం. ఈ ఇంటర్సెప్ట్లని పాయింట్లుగా మారిస్తే ఏ కామా 0 ఎక్స్ మీద పాయింట్, 0 కామా బి వై మీద పాయింట్, వై మీద పాయింట్ కూడా ఎక్స్ 0 ఉండాలి. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం వీళ్ళని కనిపెడతాం. ఏ కామా 0 0 కామా బి, ఏబీలను కనిపెట్టేస్తాం. ఏని బిని కనిపెట్టేస్తాం. ఏబీని కనిపెడితే ఈ ఫార్ములా వాడితే మనకు ఆన్సర్ అయిపోయింది. ఈక్వేషన్ కనుక్కోవటం కదా మన పని. సో ఈక్వేషన్ కనుక్కోవాలంటే మనకి ఏబీలు కావాలి. ఇప్పుడు ఏబీలు కనిపెడతాం. ఎట్లా కనిపెడతామంటే ఇప్పుడు చూడండి, మీకు హారిజాంటల్గా డ్రా చేస్తా. ఇక్కడ ఏ కామా 0 బి 0 కామా బి. డివైడ్ చేస్తున్న పాయింట్ ఎవరు? -5, 2. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:3 రేషియో. సో ఇప్పుడు -5, 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ డివైడ్ చేస్తున్న పాయింట్ ఈజ్ ఈక్వల్ టు, అప్లై చేయండి ఫార్ములా. m ఇది m ఇది n, ఇది x1 y1 ఇది x2 y2. కమాన్, m x2 m ఇంటూ 0 m x2 ప్లస్ n x1 3 ఇంటూ a బై m ప్లస్ n. m అంటే m రాశాను నేను, 2 బై m ప్లస్ n 2 ప్లస్ 3. నెక్స్ట్ m y2 2 ఇంటూ b ప్లస్ n y1 3 ఇంటూ 0 బై 2 ప్లస్ 3. సో ఫైనల్గా ఎంత అయింది? అది 2 0s are 0, వదిలేయండి. 3a బై 5, 2b 3 0s are 0, వదిలేయండి, బై 5 ఈక్వల్ టు -5, 2. సో కోఆర్డినేట్స్ని కంపేర్ చేయండి. ఫస్ట్ కోఆర్డినేట్ కంపేర్ చేయండి. 3a బై 5 ఈజ్ ఈక్వల్ టు -5. అక్కడి నుంచి a ఈజ్ ఈక్వల్ టు 5 5s are -25 బై 3 అవుతుంది. ఈ 3 డినామినేటర్ అవుతుంది. నెక్స్ట్ 2b బై 5 ఈజ్ ఈక్వల్ టు 2 1 టైం క్యాన్సిల్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్ టు 5. కంపేర్ చేసాం. ఫస్ట్ కోఆర్డినేట్ కంపేర్ చేసాం. సెకండ్ కోఆర్డినేట్ కంపేర్ చేసాం. సో ఏ వాల్యూ వచ్చేసింది? బి వాల్యూ వచ్చేసింది. ఇక మనం ఈక్వేషన్ కనుక్కోవటమే మిగిలిపోయింది. కట్ చేసేస్తాం. సో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1, x బై -25 బై 3 ప్లస్ y బై 5 ఈక్వల్ టు 1. సో 3 పైకి వస్తే 3x బై -25 ప్లస్ y బై 5 ఈక్వల్ టు 1. ఎల్సిఎం చేద్దామా? ఇక్కడ పైన కింద 5తో ఇంటూ చేద్దాం. ఈ మైనస్ ఇక్కడ పెడదాం. -3x బై 25 ప్లస్ 5y బై 25 ఈక్వల్ టు 1. సో -3x ప్లస్ 5y మొత్తానికి బై 25 ఈజ్ ఈక్వల్ టు 1. 25 బై 25 అని పంపించండి. సో -3x ప్లస్ 5 ఈక్వల్ టు 25. చక్కగా దాన్ని తీసుకొచ్చేయండి. -3x ప్లస్ 5y -25 ఈక్వల్ 0. సో ఎక్స్కి నెగిటివ్ ఉంది కాబట్టి టోటల్ ఈక్వేషన్ని చేంజ్ చేయండి సింబల్స్. 3x -5y ప్లస్ 25 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్. ఏ బీలను కనుక్కుంటే చాలు మనం. సారీ, ఏ బీలను కనుక్కుంటే చాలు. ఏ బీలని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేస్తుంది. సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, ఇప్పుడు ఇందులో సెకండ్ ప్రాబ్లం ఉంది, అది స్కిప్ చేశాను. సేమ్ మోడల్ ఉంది ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లం సేమ్ మోడల్ ఉంది. సెకండ్ స్కిప్ చేశాను. థర్డ్ చేద్దాం. కొద్దిగా డిఫరెంట్గా ఉంది కొంచెమే. ఇంకా ఇన్ఫాక్ట్ థర్డ్ ఫస్ట్ దానికన్నా చాలా ఈజీ. రైట్, సేమ్ డయాగ్రామ్, సేమ్ క్వశ్చన్కి సేమ్ థర్డ్ క్వశ్చన్. సో స్ట్రైట్ లైన్స్ని, కోఆర్డినేట్ యాక్సిస్ని, మన స్ట్రైట్ లైన్ 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది అన్నాడు. సో ఎక్స్ యాక్సిస్ మీద ఏ, వై యాక్సిస్ మీద బి. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే కోఆర్డినేట్ యాక్సిస్ని ఏబీలలో మీట్ అవుతుంది అన్నాడంటే
అందులో ఫస్ట్ x యాక్సిస్ పాయింట్, సెకండ్ y యాక్సిస్ పాయింట్. ఇక్కడ మీకు షేడ్ అయ్యో షేడ్ పడదే. రైట్, ఇక్కడ ఏ ఉంది, నేను వేలు పెట్టి చూపిస్తున్న దగ్గర ఏ ఉంది, బి ఉంది. సో ఏ ఎప్పుడు x యాక్సిస్ మీద పాయింట్, బి ఎప్పుడు y యాక్సిస్ మీద పాయింట్ తీసుకోండి. ఎందుకంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఫస్ట్ ఎప్పుడు x యాక్సిస్ పాయింట్. సో ఏ బి. సో ఏ బిలని ఇప్పుడు మన పాయింట్ ఎవరు, PQ అట. ఏం చేస్తుందట PQ బైసెక్ట్స్ AB. ఈ ఏబిని PQ బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయటం అంటే కరెక్ట్గా మధ్యలోకి కట్ చేయటం, అంటే అటు సేమ్ ఇటు సేమ్. సో PQ ఒక రకంగా వీళ్ళిద్దరికి ఒక రకంగా ఏంటి, అదే PQ మిడ్ పాయింట్, ఏకి బికి కరెక్ట్గా మిడిల్ పాయింట్. సో ఏ కోఆర్డినేట్స్ యాజ్ యూజువల్గా మనం a, 0 అనుకుందాం, బి కోఆర్డినేట్స్ 0, b అనుకుందాం. సో అంటే ఇప్పుడు P, Q ఎవరైనా రాయాలి చెప్పండి. P, Q ఈజ్ మిడ్ పాయింట్, మధ్యలో ఉంటుంది. ఎవరెవరికి, వీళ్ళిద్దరికి. a, 0 మిడ్ పాయింట్ ఆఫ్ a, 0, b, 0, b. వీళ్ళిద్దరికి మిడ్ పాయింటే P, Q. సో ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేద్దాం. మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసా? మిడ్ పాయింట్ ఫార్ములా ఒకసారి నేను రాస్తాను. మిడిల్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా, రెండు పాయింట్స్కి x1 + x2/2, y1 + y2/2. జస్ట్ కోఆర్డినేట్స్ని యావరేజ్ చేయటమే. రెండు పాయింట్స్ ఇస్తే మనకి x1, y1, x2, y2 రెండు పాయింట్స్ కనుక మనకి తెలిస్తే వాళ్ళ కరెక్ట్గా సెంటర్లో ఉండే పాయింట్ మనం తెలుసుకోవచ్చు. వీళ్ళిద్దరికి కరెక్ట్గా సెంటర్లో ఉండే పాయింట్ మిడ్ పాయింట్ అంటాం, అది తెలుసుకోవచ్చు. దీని కోఆర్డినేట్స్ తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఈ ఫార్ములా ద్వారా. సో దీనికి యావరేజ్ చేయాలి. x1 + x2/2 యావరేజ్, y1కి y2కి యావరేజ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు మనకు కూడా సిచ్యువేషన్ అది కదా, ఈ రెండింటికి ఇది మిడిల్ పాయింట్. సో P, Q ఎవరు, మిడిల్ పాయింట్. మిడ్ పాయింట్ ఎవరు ఇక్కడ, P, Q ఈక్వల్ టు ఎవరు x1, y1, ఇది x1, y1, ఇది x2, y2. చెప్పండి ఇప్పుడు x1 + x2/2, a + 0/2, y1 + y2/2, 0 + b/2. సో అదెంత అవుతుంది, a/2, b/2. కంపేర్ చేయండి ఫస్ట్ కోఆర్డినేట్ కంపేర్ చేయండి. సో p = a/2, దట్ ఇంప్లైస్ a = 2p. 2ని ఇటు మల్టిప్లై చేస్తే 2p. సో a తెలిసిపోయింది. అలాగనే q = ఇక్కడ q, ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ని కంపేర్ చేయండి. q = b/2, దట్ ఇంప్లైస్ b = 2q. సో a తెలిసిపోయింది, b తెలిసిపోయింది. సో ఈక్వేషన్ x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ తెలిస్తే మనకి ఈక్వేషన్ ఏంటి, మనం యూజ్ చేస్తే x/a + y/b = 1 అనే ఈక్వేషన్ వాడతాం. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడతాం. ఇందులో a, b సబ్స్టిట్యూట్ చేయండి. x/2p + y/2q = 1. ఇది ఈక్వేషన్, రైట్, క్లోజ్. ఇదే ఆన్సర్. ఇంకా మీరు సింప్లిఫై చేయాలంటే ఈ రెండిట్లో 2ని తీసి రైట్ సైడ్ పంపించవచ్చు. అంటే ఇంకా సింప్లిఫై చేస్తారంటే x/p ప్లస్ x/p + y/q = 2 అని కూడా రాయొచ్చు. ఈ 2 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ 2, ఇక్కడ 2, రెండు డినామినేటర్ 2 ఉంది కదా, రెండు డినామినేటర్ 2. సో ఆ 2 కామన్ తీస్తాం. కామన్ తీసిన 2ని రైట్ సైడ్ పంపించాం. సో బైలో ఉన్నది రైట్ సైడ్ పోతే ఇంటూ అవుతుంది, 2 అయింది. అట్లా రైట్ సైడ్ రాసిపోవడం లేదు. సింపుల్గా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, ఇది కొంచెం ఇంపార్టెంట్ మోడలే. మనకి కాన్సెప్చువల్గా చాలా ఇంపార్టెంట్ మోడల్. మీరు ఒక్కసారి క్వశ్చన్ని మనసు పెట్టి డయాగ్రామ్ డ్రా చేసి డయాగ్రామ్లో ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ అంతా అప్లై చేసి రెడీగా ఉండండి. వీడియో పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దాం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. మళ్ళీ మనం ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ గుడ్, చేద్దాం. పాసింగ్ త్రూ దీస్ 2 పాయింట్స్. ఆ స్ట్రైట్ లైన్ కి సంబంధించి మనం ఎవరి ఈక్వేషన్ కనుక్కుంటున్నామో ఆ స్ట్రైట్ లైన్ సంబంధించిన కొన్ని క్లూస్ ఇచ్చాడు. మీరందరూ సిబిఐ ఆఫీసర్లు కాబట్టి క్లూస్ని బట్టి కేసు సాల్వ్ చేస్తారు. కాబట్టి మీకోసం క్లూస్ రెడీగా ఉన్నాయి. ఇగో దీని ఈక్వేషన్ మీరు కనిపెట్టాలి. దీని ఈక్వేషన్ కనిపెట్టాలంటే క్లూస్ ఏమి ఇచ్చాడు, కమాన్ సెర్చ్ చేద్దాం.
సో స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దీస్ పాయింట్స్, ఈ 2 పాయింట్స్ నుంచి పోతుంది. అంటే ఈ స్ట్రైట్ లైన్ పోతూ పోతూ దారిలో -1,2ని పలకరించిపోయింది, 5,-1 కూడా పలకరించిపోయింది, హాయ్ అని పలకరించిపోయింది. సో ఈ 2 పాయింట్ల నుంచి పోతుంది మన స్ట్రైట్ లైన్. చెప్పాను ఇది రఫ్ డయాగ్రామ్, మీరు బాగా కాంప్లికేటెడ్గా ఆలోచించకండి. -1,2 ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉండదు కదా, 5, ఫస్ట్ క్వాడ్రాంట్ ఉంది. రఫ్ ఇమాజినేషన్ కోసం ఒక స్ట్రైట్ లైన్ ఉంది, అదే 2 పాయింట్ల నుంచి పోతుంది అంతే. అండ్ ఆల్సో ఫైండ్ ఇంకేదో కూడా కనిపెట్టారట, అది దాని సంగతి తర్వాత చూద్దాం. ఏం కనిపెట్టాలని తర్వాత చూద్దాం, ముందు దీని సంగతి చూద్దాం. ఇక్కడ వరకు అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అయిపోయింది. ఈ స్ట్రైట్ లైన్ అనుకోవాలి, మనకి 2 క్లూస్ ఇచ్చారు. ఏంటి క్లూస్ అంటే ఈ 2 పాయింట్స్ నుంచి పోతున్న స్ట్రైట్ లైన్ అన్నాడు. డైరెక్ట్ ఫార్ములా ఉంది, కొద్దిగా బ్యాక్ పోండి, స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ కనుక్కున్న వీడియోని చూడండి. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి ఏమేమి ఫార్ములాలు ఉన్నాయి, ఆ ఫార్ములాల్లో ఏ ఫార్ములాని ఏ సందర్భంలో వాడతారో స్పష్టంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 పాయింట్స్ ఉంటే మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే డైరెక్ట్ ఫార్ములా మన కోసం సిద్ధంగా ఉంది. ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూసి రండి, నేను అయినా కూడా మీకు ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను. y-y1 into x2 minus x1, y-y1 into x2 minus x1 equal to x minus x1 into y2 minus y1. ఈ ఫార్ములా చూసుకొని కావాలంటే ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ అండి. యాక్చువల్గా y is equal to m into x minus x, y minus y1 is equal to m into x minus x1 ఫార్ములా ఉంది. ఇది ఫేమస్ సెలబ్రిటీ ఈ ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ m ప్లేస్, m అంటే స్లోపే కదా, స్లోప్ ఫార్ములా మీకు తెలుసు కదా, y2 minus y1 by x2 minus x1 చదువుకున్నారు చిన్నప్పుడు. సో స్లోప్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఈ x2 minus x1 ఇటే కదా మీరు మల్టిప్లై చేసేది, జనరల్గా బైలో ఉంటే ఇటు ఇంటూ చేస్తారు కదా, సో ఇది ఇటు ఇంటూ చేస్తే వచ్చే ఫార్ములా ఇది. సో y minus y1 చూసుకోండి, y minus y1 ఇంటూ చేస్తున్న x2 minus x1, సో x minus x1 ఇంటూ y2 minus y1. సో మన ఫేమస్ సెలబ్రిటీ ఫార్ములా నుంచి తయారైంది. సో మీరు ఏమీ కష్టపడి గుర్తుపెట్టుకోకర్లేదు, నేను చెప్పే పద్ధతిలో గుర్తుపెట్టుకోండి. చాలా ఫార్ములా రెడీగా ఉంది. ఫార్ములాలో x1 y1 x2 y2 కూడా రెడీగా ఉన్నాయి. మీరు రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను, కంప్లీట్ చేసేద్దాం. సో y minus y1 అంటే 2 ఇంటూ x2 minus x1, x2 5 minus x1 minus 1. నెక్స్ట్ x minus x1 అంటే -1, y2 minus y1 అంటే 2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మైనస్ వల్ల చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరేం చేసినట్టు ఫార్ములాలో y2 minus y1 ఉంది కదా, y2 నెంబర్ రాస్తారు కదా, y2 నెంబర్ రాయగానే మైనస్ అనండి, y2 మైనస్, y1 ఎవరైనా తర్వాత చూద్దాం, y2 మైనస్ x మైనస్ x2 మైనస్, x2 అంటే 5 తర్వాత మైనస్ పెట్టండి, 5 తర్వాత మైనస్ పెట్టి అప్పుడు x1 ఎవరున్నారా అని అక్కడ ఇవ్వండి. అక్కడ ఇంకొక -1 ఉంటే ఇంకో -1 మళ్ళీ జాగ్రత్త, మైనస్లతో ప్రాబ్లం ఉంది. సో y minus 2 ఇంటూ 5 ప్లస్ 1 అవుతుంది, మైనస్ ప్లస్ 1 అవుతుంది. సో x ప్లస్ 1 ఇంటూ -1 -2 -3 అవుతుంది. మల్టిప్లై చేయండి చక్కగా. అరే 5 ప్లస్ 1 6 అని రాయొచ్చు కదా, మరీ ఇట్లా తయారయ్యారు. చిన్న స్టెప్లు ఎందుకు ఎల్కేజీ పిల్లలాగా. 6 ఇంటూ y 6y minus 6 2 are 12 ఈక్వల్ టు -3x -3 ఇంటూ x -3x -3 1 are -3. సో వాళ్ళని ఇటు రెండమ్మా ఇటు తెచ్చుకోండి, ఇటు తీసుకొచ్చేసి ఆర్డర్లో రాయండి. -3x ఇటు వస్తే 3x అవుతుంది, ఆర్డర్లో రాస్తున్నా. ఇక్కడ ఉన్న 6y, ఇక్కడ ఉన్న -12, ఇటు నుంచి వచ్చిన +3. ఇంకొంచెం సింప్లిఫై చేస్తే 3x ప్లస్ 6y -9 ఈక్వల్ 0. అంతే కదా, -12 + 3 -9. చూడండి ఇందులో 3 టేబుల్ క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంది, 3 టర్మ్స్. సో అట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు, అన్నిట్లో 3 ఉంటేనే. 3 1s are 3 2s are 3 3s are. సో ఫైనల్ ఈక్వేషన్ ఏంటి, x + 2y - 3 = 0 వచ్చేసింది. మనం కనిపెట్టాల్సిన స్ట్రైట్ లైన్ కి ఈక్వేషన్ వచ్చేసింది, అంటే ఒక పని అయిపోయింది. ఇంకా ఉంది, ఇంకా క్వశ్చన్ ఉంది, అప్పుడు అయిపోలేదు. ఆల్సో ఫైండ్ ద
ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్ ఎక్కడ ఫామ్ అయింది మరి మీకే కనపడుతుంది. ట్రయాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ఇట్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ తో ఈ స్ట్రైట్ లైన్ కి మధ్యలో ఫామ్ అయిన ఈ ఏరియా కనుక్కోవాలి. ఈ ఏరియా కనుక్కోవడానికి మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పా. మన దగ్గర కనుక ఈక్వేషన్ ఉంటే ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0 ఈక్వేషన్ ఉంటే ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా c² 2 mod ab. ఇది ఫార్ములా. కోఆర్డినేట్ యాక్సిస్ కి స్ట్రైట్ లైన్ కి మధ్య ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఇది c² 2 mod ab. సో ఏరియా ఫార్ములా ఈక్వల్ టు c² 2 mod ab ఫార్ములా అప్లై చేద్దాం. ఇందులో ఏబిసి మీరు తెలుసు, ఇది ఏ, ఇది బి, ఇది సి. సో c² మైనస్ 3² 2 mod a into b. సో 9/2 2s are 4. సో 9/4. సో 4 2s are 8. 4 2s are 8. 2.25 square units. నేనేం తప్పు చెప్పాను, ఏ మల్టిప్లికేషన్ ఎడిషన్ తప్పు చెప్పలేదు. c² 2 mod ab 2 mod ab. సో ఇట్లా ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదంటే మీకు ఇంకొక పద్ధతి ఉంది. ఈక్వేషన్ వచ్చాక ఏరియా కనుక్కోవాలంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈ నెంబరు, వై ఇంటర్సెప్ట్ కనుక్కోండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ నెంబరు, వై ఇంటర్సెప్ట్ నెంబర్ వచ్చాక ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా హాఫ్ ab, హాఫ్ a ఇంటూ b, హాఫ్ mod ab. ఇట్లా కూడా చేయొచ్చు, హాఫ్ mod ab చేయొచ్చు. ఇక్కడ ఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, బి అంటే వై ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ఎట్లా కనుక్కోవాలి తెలుసా? ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే వైని లేపేయాలి, వై ఇంటర్సెప్ట్ కావాలంటే ఎక్స్ని లేపేయాలి ఆ ఈక్వేషన్లో. అట్లా ఇంటర్సెప్ట్స్ వచ్చాక ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చలో c² 2 mod ab ద్వారా కూడా చేయొచ్చు. ఎలా అంటే అలా చేయొచ్చు. నేను నెక్స్ట్ ప్రాబ్లం చేస్తాను ఇక. రైట్, ఓకే, రెడీ సిబిఐ ఆఫీసర్స్? అవును, మనకు క్వశ్చన్ రెడీగా ఉంది. క్లూస్ని బట్టి సాల్వ్ చేద్దాం. మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ అట. ఏ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్ ఈస్ ఫార్మ్డ్. ఏ ట్రయాంగిల్ ఫామ్ అయిందట, దాని ఏరియా కూడా ఇచ్చేసాడు ఈసారి 24 స్క్వేర్ యూనిట్స్. సో ఇప్పుడు వెనక నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు, ఏరియా ఇచ్చేసాడు. మనం ఏం కనిపెట్టాలో, ఏరియా ఈస్ ఫార్మ్డ్ బై ఏ స్ట్రైట్ లైన్ అండ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. స్ట్రైట్ లైన్ కి కోఆర్డినేట్ యాక్సిస్ కి మధ్యలో ఫామ్ అయింది ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ట్రయాంగిల్ ఫామ్ అయింది. నిజంగానే నిజంగా ఏరియా ఫామ్ అవడం కూడా, ట్రయాంగిల్ ఫామ్ అవడం కూడా ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఫామ్ అయిందట. ఓకే, సో దీని ఏరియా 24 స్క్వేర్ యూనిట్స్ అట. వెరీ గుడ్. ఓకే, ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. దీని ఈక్వేషన్ కనుక్కోవడం ఇప్పుడు మన పని, మన కర్తవ్యం. మనకి ఇచ్చిన ఇంకో క్లూ ఏంటంటే ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ 3,4. ఈ లైన్ పోతూ పోతూ 3,4ని టచ్ అవుతూ పోతుంది. 3,4 మీదుగా పోతుంది ఆ స్ట్రైట్ లైన్. ఇవ్వండి మన దగ్గర ఉన్న క్లూస్. ఏరియా ఉంది మన దగ్గర, పాయింట్ ఉంది. ఇండైరెక్ట్ గా ఉన్నది ఇన్ఫర్మేషన్. మనకు దగ్గర ఫార్ములాలు మీకు తెలుసు. y = mx + c, y - y1 = m × x - x1, x/a + y/b = 1. 2 పాయింట్స్ ఉంటాయి ఫార్ములా. ఇవన్నీ మన ఫార్ములాలు ఉన్నాయి. ఈ ఫార్ములాలు ఏమో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. కానీ డైరెక్ట్ ఇవ్వడే ఇన్ఫర్మేషన్, క్లూస్ ఇస్తాడు. సరే చూద్దాం. మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ ని మీట్ అవుతున్న ఇంటర్సెప్ట్ ఏ అనుకుందాం. వై యాక్సిస్ ని మీట్ అవుతున్న ఇంటర్సెప్ట్ బి అనుకుందాం. అంటే వై ఇంటర్సెప్ట్ ని బి అనుకుందాం. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి. సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. లెట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఏ, వై ఇంటర్సెప్ట్ ఈజ్ బి. మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ తెలిసి ఏరియా అనుకోవడానికి ఫార్ములా ఇప్పుడు ఇంత ప్రాబ్లంలో నేను రెండో మెథడ్ లో చెప్పాను మీకు. నేను ఇక్కడ ఏ అంటే అర్థం ఏంటంటే ఈ డిస్టెన్స్ ఏ యూనిట్స్ అని అర్థం. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే ఈ డిస్టెన్స్ ఏ యూనిట్స్. ఎక్స్ ఇంటర్సెప్ట్ 4 అంటే 0 నుంచి ఆరిజిన్ నుంచి 4 యూనిట్స్ దూరంలో ఉంది ఈ పాయింట్ అంటే ఇది 4 యూనిట్స్ అవుతుంది. అప్పుడు ఈ డిస్టెన్స్ అన్నమాట ఈ నెంబర్. సో ఈ డిస్టెన్స్ తెలుసు అనుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఇదే కదా, బేస్ ఇంటూ హైట్. ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే ఈ డిస్టెన్స్ ఏ అని అర్థం. వై ఇంటర్సెప్ట్ బి అంటే ఈ డిస్టెన్స్ బి అని అర్థం. అంటే బేస్ ఇంటూ హైట్, బేస్ ఏ, హైట్ బి. సో ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎన్ని యూనిట్స్ ఏ ఇంటూ హైట్ ఎన్ని యూనిట్స్ బి. సో ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి.
బట్ ఏరియా మనకు ఆల్రెడీ తెలుసు కదా 24 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. సో 2ని ఇటు మల్టిప్లై చేయండి 48 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే ఏబి 48. వెరీ గుడ్, అట్లా రాయాలి 4 ఇయర్ 48. ఓకే, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 48. ఒక క్లూ వచ్చింది, దీన్ని ఇలా పక్కన పెట్టండి. ఏబి ఈక్వల్ టు 48 ఒకటి వచ్చింది. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్ బి అయితే ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏమవుతుంది? ఇంటర్సెప్ట్స్ ఉంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అవునా? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్ బి ఉంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఇదే ఈక్వేషన్ అవుతుంది. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇది అవుతుంది. మరి స్ట్రైట్ లైన్ మీద 3,4 అనే పాయింట్ ఉందని ఇంకొక క్లూ ఇచ్చాడు కదా. 3,4 ఈ లైన్ మీదనే ఉంది అంటే 3,4 ఈ లైన్ని సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేయటం అంటే ఈ 3,4ని ఈ లైన్ మీద పెట్టచ్చు, ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ లైన్ ఇదే కదా మనకి ఇప్పుడు అనుకుంటుంది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఈక్వేషన్ అనుకుంటున్నాం. ఈ లైన్కి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్ బిగా తీసుకొని, సో ఈ లైన్ని ఇది సాటిస్ఫై చేస్తుంది. అంటే 3,4 లైస్ ఆన్ 3,4 ఎవరి మీద ఉంటుంది? లైస్ ఆన్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. సో ఇందు మూలంగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 3,4 దీని మీద సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎక్స్ ప్లస్లో 3 వై ప్లస్లో 4. సో 3 బై ఏ ప్లస్ 4 బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు 48, 3 బై ఏ ప్లస్ 4 బై బి ఈక్వల్ టు 1. రెండు ఈక్వేషన్లను బట్టి ఏబీలను కనిపెట్టి ఆ ఫార్ములాలో పెట్టి ఈక్వేషన్ తయారు చేస్తే మన పని, మన బాధ్యత పోతుంది. సో ఈ రెండు ఈక్వేషన్ని వాడాలి, ఏబీలని తయారు చేయాలి. మీరు తయారా? నేను రెడీ, స్టార్ట్. ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే బి ఈజ్ ఈక్వల్ టు 48 బై ఏ అని రాస్తాను. చిన్న గమ్మత్తు విషయం చూడండి, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 48 బై ఏ అని రాయొచ్చు కదా. సో బి ప్లేస్లో 48 బై ఏ రాయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బిని తీసేద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు 48 బై ఏ. సో బిని తీసేసి 48 బై ఏ రాద్దాం. 3 బై ఏ ప్లస్ వై బై 48 బై ఏ ఈక్వల్ టు 1. బి ఉండాల్సిన ప్లేస్లో 48 బై ఏ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈక్వల్ కాబట్టి. సో దీన్ని రిపేర్ చేద్దాం. ఏ పైకి వస్తుంది. సో 3 బై ఏ, వై కాదు ఇది, వై కాదు 4. సో 3 బై ఏ ప్లస్ ఏ పైకి వస్తే 4a బై 48 ఈక్వల్ టు 1. 4ని క్యాన్సిల్ చేద్దాం. 4 1 4 1 4 2. సో మిగిలింది ఏంటి? 3 బై ఏ ప్లస్ 1 ఇంటూ ఏ బై 12 ఈక్వల్ టు 1. దీన్ని ఎల్సిఎం చేద్దామండి. ఎల్సిఎం చేద్దామా? సో 12 ఇంటూ ఏ 12a ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 12 3 36 ఈక్వల్ టు 1. డయాగ్రామ్ తీసేస్తాను నేను. ప్లేస్ కావాలి నాకు, ఇక్కడ ఒక పవర్ ఎకరం స్థలం కావాలి. ఇక్కడ తీసేసి ఖాళీ చేసి రైట్. సో దీన్ని 12a ఇటు పంపించేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 12a. ఇంకా డివైడెడ్ బై లో అటు పోయింది మరి ఇటు వస్తుంది. దాని పని అదే తిరగటమే. -12a ప్లస్ 36 ఈక్వల్ 0. ఆర్డర్లో రాశారు. 12a ఇటు వస్తే -12 అయింది, ఆర్డర్లో రాశారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏ వచ్చేస్తుంది. ఎట్లా సాల్వ్ చేద్దాం? స్ప్లిట్ చేయండి. 12aని స్ప్లిట్ చేయండి. 9 4 36. 9 4 కలిపితే 12 కాదు. ఇంకా 6 6 36. 6 6 36. a స్క్వేర్ -6a ప్లస్ 36 ఈక్వల్ 0. వెరీ గుడ్. సో ఏ కామన్ తీస్తే a -6. అయ్యో ఇది a - b ఫార్ములా వచ్చింది, a - b హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా -6 కామన్ తీస్తే a - 6 ఈక్వల్ 0. సో a - 6 ఇంటూ a - 6 ఈక్వల్ 0. ఇద్దరు సేమే కాబట్టి ఒక a - 6 తీసుకోవచ్చు. a - 6 ఈక్వల్ 0. a ఈజ్ ఈక్వల్ టు 6. వెరీ గుడ్. ఏ వచ్చేసింది. ఏ తెలిసిపోతే బి తెలిసిపోతుంది ఈ ఈక్వేషన్లో. చూడండి బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం అక్కడ?
48 by A అంటే 48/6 6 8 సో B వాల్యూ 8, A వాల్యూ 6, B వాల్యూ 8. సో ఏబిలో వచ్చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చినట్టు అని చెప్పాను కదా నేను, x/a + y/bలో సబ్స్టిట్యూట్ చేస్తే కదా ఈక్వేషన్ తయారు. x/a + y/b = 1లో x/a + y/8 = 1. 8 ఇంటూ చేస్తే 8x + 6 ఇంటూ చేస్తే 6y is equal to 6 8s are 48. So 4 table 4 2 table 2 4s are 2 3s are 2 24. So 4x plus 3y equal to 24 is the equation of the straight line. అలా జరుగుతుంది. రైట్, ఇంకొక ఛాలెంజ్ రెడీగా ఉంది మన ముందు. ఏ స్ట్రైట్ లైన్ ఓకే విత్ స్లోప్ 1, ఆ స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ 1 అట passes through -3, 5. ఓకే, రఫ్ డయాగ్రామ్ వేద్దాం. ప్రతిదానికి డయాగ్రామ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక స్ట్రైట్ లైన్ ఉంది, ఓకే అట్లా గీద్దాం. స్ట్రైట్ లైన్ అట్లా పడితే అట్లా గీద్దాం. ఓ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు దీనికి సంబంధించింది, ఏ స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ 1 అంటే దీని స్లోప్ ఇచ్చాడు. ఓకే, దీని స్లోప్ 1, వెరీ గుడ్. పాసెస్ త్రూ -3, 5. సో -3, 5 అనే పాయింట్ నుండి పోతుంది. ఓకే సూపర్. అంటే ఈ లైన్కి సంబంధించి పాయింట్ ఇచ్చాడు, ఈ లైన్కి సంబంధించి స్లోప్ ఇచ్చాడు. స్లోప్ పాయింట్ రెండు ఉంటే ఈ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవచ్చు అన్నది మనం ఆల్రెడీ ఎప్పుడో కనిపెట్టేసాం. మనమే కనిపెట్టేసాం. ఓకే, మళ్ళీ వద్దాం. ఏ స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ 1 passes through -3, 5 and meets the straight line x + y - 6 = 0 at P. ఈ స్ట్రైట్ లైన్ అట ఇంకెవరు స్ట్రైట్ లైన్ తో సాయంత్రం పూట మీటింగ్ ఏర్పాటు చేసుకుందట. ఎక్కడ, ట్యాంక్ బండ్ దగ్గర, P అనే పాయింట్ దగ్గర. సో ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, x + y - 6 = 0. మంచి చూడండి. అండ్ మీట్స్ ద స్ట్రైట్ లైన్ x + y - 6 = 0. ఈ లైన్ ఇంకొక లైన్ ని మీట్ అవుతుంది అంటే ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎట్ P దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది Q, ఇక్కడ Q ఇచ్చాడు కదా ఆల్రెడీ, ఈ పాయింట్ పేరు Q ఇచ్చాడు కదా. రైట్, ఫైండ్ ద డిస్టెన్స్ PQ. ఈ P కి Q కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అరే డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు కదా, చిన్నప్పుడు ఫార్ములా అది 9th 10th క్లాస్లో నేర్చుకున్నాం మనం. 2 పాయింట్స్ కి డిస్టెన్స్, 2 పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి, x1 y1 x2 y2. 2 పాయింట్స్ ఉంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, రెండిటికి √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఎప్పుడు 2 పాయింట్స్ మన దగ్గర ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ కనిపెట్టచ్చు. మరి 2 పాయింట్స్ మన దగ్గర ఉన్నాయా, ఇక్కడ Q ఒక్కటే చక్కగా ఉంది, P లేదు. మరి P అనే పాయింట్ కనిపెడితేనే కదా PQకి మనం డిస్టెన్స్ కనిపెట్టగలం. సో ఇప్పుడు P అనే పాయింట్ కనిపెట్టాలి. చూడండి, ఇప్పుడు మన అసలు టార్గెట్ ఏంటి, డిస్టెన్స్ కనుక్కుంటాం. మరి డిస్టెన్స్ కావాలంటే ముందు P కావాలి. సో ఇప్పుడు మన టార్గెట్ డిస్టెన్స్ కనుక్కోవడానికన్నా ముందు Pని కనిపెట్టడం అయిపోయింది. ఇప్పుడు P కనిపెట్టడం మన టార్గెట్. రైట్, P ఎవరు, ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్న పాయింట్. సో 2 లైన్లు ఇంటర్సెక్ట్ చేసుకుంటున్న పాయింట్ కనిపెట్టాలి అంటే జస్ట్ మనం ఇంతకుముందు వీడియోలోనే చేసాం. మనం 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్న పాయింట్ కనిపెట్టాలంటే, ఈ పాయింట్ మీకు తెలియాలంటే దీని ఈక్వేషన్ కావాలి, దీని ఈక్వేషన్ కావాలి, వాళ్ళిద్దరి ఈక్వేషన్లు కావాలి. ఇద్దరి ఈక్వేషన్లు ఉంటే ఆ 2 ఈక్వేషన్లని సాల్వ్ చేసి ఈ పాయింట్ కనిపెట్టచ్చు. మన దగ్గర ఇద్దరి ఈక్వేషన్లు ఉన్నాయా, లేవు. ఒక దాన్ని ఇచ్చాడు, చక్కగా ఉంది, దీని ఈక్వేషన్ మంచిగా రెడీమేడ్గా ఉంది, రెడీమేడ్ షాప్లో మనకి డ్రెస్ దొరికినట్టు రెడీగా ఉంది. మరి దీని ఈక్వేషన్ ఇచ్చాడా, ఇయ్యలేదు. అమ్మా, ఇప్పుడు మన పని ఏంటి, ముందు దీని ఈక్వేషన్ కనుక్కోవటం. అరే ఏం క్వశ్చన్, ముందు డిస్టెన్స్ కనుక్కోవాలి.
డిస్టెన్స్ కనుక్కోవాలంటే ముందు పీని కనుక్కోవాలి. పీ తెలియాలంటే ముందు దీని ఈక్వేషన్ కనుక్కోవాలి. అమ్మ 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 ఎన్ని ట్విస్టులు, ఎన్ని లాజిక్లు, అమ్మ ఏం బ్రెయిన్ ఆ క్వశ్చన్ తయారు చేసిన వాళ్ళకి. రైట్. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? దీని ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు మనకు అర్జెంటుగా దీని ఈక్వేషన్ కావాలి. సో ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి కావలసిన డేటా మన దగ్గర ఉందా? ఎస్, రెడీగా ఉంది. పాపం ఇది మాత్రం బాగా రెడీగా ఇచ్చేసాడు, ఇబ్బంది పెట్టుకోండి. స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. సో వీ హ్యావ్ స్లోప్ 1, పాయింట్ -3, 5. రెండు ఉంటే ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా తెలుసా? y - y1 = m × x - x. ఈ ఫార్ములా వేస్తే ఈ ఈక్వేషన్ తయారైపోతుంది. చలో y - y1, ఇది y1, ఇది x1, ఇది y1. సో y - y1 = m అంటే 1 × x - x1 అంటే -3. సో y - 5 = 1 వదిలేసేయండి, x + 3. సో x + 3 = y - 5 అని రాద్దాం. x లాంటి ప్లేస్ అది చికాకు ఉంటుంది. సో ఇది ఇటు ఇది అటు రాద్దాం. ఇప్పుడు వీళ్ళని తెచ్చేసుకుందాం. x, y ఇటు వస్తే -y, ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది, +5. సో ఫైనల్గా x - y + 8 = 0. రెడీ. x - y + 8 = 0 తయారైంది. దీని ఈక్వేషన్ రెడీ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం మనగా? ఈక్వేషన్ రెడీగా ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి పీని కనుక్కుందాం. ఓకేనా? సాల్వింగ్ x - y + 8 = 0, x + y - 6 = 0. సాల్వ్ చేసి డైరెక్ట్ చేసి చాలా సింపుల్ ఈక్వేషన్స్. సో y క్యాన్సిల్ అయితే -y + y. సో 2x ఇక్కడ +2 = 0. సో 2x = -2, x = -2/2. సో x = -1. x కోఆర్డినేట్ తెలిసిపోయింది. నెక్స్ట్ y తెలియాలి. y తెలియాలంటే ఈ x వాల్యూని ఎక్కడో దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామంటే x - y + 8 = 0లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే -1 - y + 8 = 0. ఈ -yని అడుగు పంపిద్దాం, ప్లస్ అయితే 8 - 1 7. ఇక్కడ 8 - 1 7, -1 y. సో y = 7. p తెలిసిపోయింది. ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ pq డిస్టెన్స్ = చెప్పండి, ఇది x1 y1 అందాం, ఇది x2 y2. x2 - x1 2, x2 - x1 అంటే +3 2, y2 - y1 2. x2 మైనస్ ఉండాలి యాక్చువల్గా, అక్కడ x1 రాసేటప్పుడు ఇంకో మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్ చేసేసి +3 రాసేస్తాను. సో 3 - 1 2 అవుతుంది, 2కి స్క్వేర్ 4 అవుతుంది. 7 - 5 2 అవుతుంది, 2కి స్క్వేర్ 4 అవుతుంది. సో 4 + 4 8. 8 అంటే మీరు ఇలా రాయొచ్చు, 2 4s రాయొచ్చు. ఈ 4కి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి రూట్ నుంచి బయటికి పారిపోయి వస్తుంది. సో 2 రూట్లో పాపం 2 ఒకటే మిగిలింది. ఇదే డిస్టెన్స్, pq డిస్టెన్స్ 2√2 యూనిట్స్. అమ్మో, అన్నీ మనకు తెలిసినాయి. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా తెలుసు, రెండింటిని సాల్వ్ చేస్తే ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుందని తెలుసు. అన్నిటినీ ఒక క్వశ్చన్లోనే కలిపి నూరి మిక్సీ బట్టి చేయించారంటే ఉంది. ఇచ్చేవాళ్ళ బ్రెయిన్లలో మంచి టాలెంట్ ఉంది, మంచి ప్రాబ్లమ్స్ మన కోసం రెడీగా ఉన్నాయి. ఇంకా ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం సంగతి ఏంటో చూద్దాం. ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఫైండ్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ. ఏ యొక్క పాసిబుల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటా. పాసిబుల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద పాయింట్స్ 1, 2, 3, 4 లై టు ద సేమ్ సైడ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ లో ఒక నెంబర్ మిస్ చేశాడు, ఇక్కడ ఒక నెంబర్ ఉండాలి, ఆ ప్లేస్ లో ఏ ఇచ్చాడు. ఓకే, ఈ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి మనం. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ ఏంటంటే ఈ లైన్ కట వీళ్ళిద్దరు సేమ్ సైడ్ ఉంటారు. ఇప్పుడు ఈ లైన్ ఇది అనుకుందాం, ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకుందాం. ఎవరు 3x - 5y + a = 0.
ఈ స్ట్రైట్ లైన్కి ఈ 2 పాయింట్స్ అంటే 1, 2, 3, 4 ఇద్దరు సేమ్ సైడ్ ఉన్నారు. ఈ స్ట్రైట్ లైన్కి 2 పాయింట్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ రాద్దాం ఇంకా 3, 4. సో స్ట్రైట్ లైన్కి వీళ్ళిద్దరూ సేమ్ సైడ్ ఉన్నారు. ఈ కండిషన్ మీకు నేను చెప్పాను మన వీడియోలో. సో ఆర్డర్లో ఫాలో అయ్యే వాళ్ళకి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పే విషయం. సో ఒకవేళ స్ట్రైట్ లైన్కి 2 పాయింట్స్ సేమ్ సైడ్ ఉంటే ఒక కండిషన్ m/n is less than 0. This is the condition. స్ట్రైట్ లైన్కి పాయింట్స్ 2 సేమ్ సైడ్ ఉంటే m/n less than 0. అట్లా కాకుండా ఒక పాయింట్ ఇటు ఒక పాయింట్ అటు ఉంటే m/n గ్రేటర్ దాన్ 0. ఇది కండిషన్ మనం నేర్చుకున్నాం. ఇంతకీ m/n ఎవరంటారా చెప్తాను నేను. m/n ఈజ్ నథింగ్ బట్ -L11 ఈస్ట్ L22. సో ఈ -L11 ఈస్ట్ L22 రేషియోనే m/n అంటారు. రేషియో లెస్ దాన్ అయితే ఇద్దరు సేమ్ సైడ్ ఉంటారు. రేషియో గ్రేటర్ దాన్ అయితే అటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటారు. లైన్కి ఇటొక పాయింట్ అటొక పాయింట్ ఉంటుంది గ్రేటర్ దాన్ అయితే. ఇది లెస్ దాన్, ఇది 2 సేమ్ సైడ్ అని క్వశ్చన్లోనే అన్నాడు కదా, అంటే లెస్ దాన్ తీసుకోవాలి. ఇందులో m/n ఎవరు అంటే -L11 ఈస్ట్ L22. సో ఈ రేషియోని m/n అంటారు. ఇంతకీ మరి L11 ఎవరు L22 ఎవరు, ఇది ఒక క్వశ్చన్ వచ్చింది కదా. అందుకే చెప్పా వీడియో సీక్వెన్స్ చూస్తున్న వాళ్ళకి ఈ L11 L22 తెలుసు, అయినా పర్లేదు అది చూడకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి నేను అర్థమయ్యేట్టు చెప్తాను. L అంటే ఈ ఇచ్చిన లైన్ L. సో L ఈజ్ ద గివెన్ లైన్ 3x minus 5y plus a equal to 0. This is the given line L. ఇచ్చిన పాయింట్స్ 1, 2 ఇది x1 y1 3, 4 ఇది x2 y2. సో L అంటే ఇది ఓకే. మరి L11 అంటే ఏంటి అంటారా? L11 అంటే ఈ లైన్లో 11 x1 y1 ఇవే 11 అంటే ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయమని అర్థం. L11 అంటే ఈ పాయింట్ని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 3 ఇంటూ ఎక్స్ అంటే 1 మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ ఏ. ఇక 0 తీసుకోవాల్సిన అవసరం లేదు క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు. లైన్ పేరు రాసేటప్పుడు 0, L11 L22 రాసేటప్పుడు ఈక్వల్ టు 0 తీసుకోవద్దు. 3 మైనస్ 10 ప్లస్ ఏ. సో ప్లస్ ఏ ముందు రాద్దాం, ఏ ముందు రాసాను. 3 మైనస్ 10 మైనస్ 7 వస్తుంది. సో దిస్ ఈజ్ L11 వచ్చిందా? చాలా సింపుల్ ప్రాబ్లం ఉంటుంది. L11 వచ్చిందా? నెక్స్ట్ L22 ఇది తీసేస్తే అట్లా ఇక్కడ రాసిన L22 ఈక్వల్ టు ఇదే లైన్ ఇప్పుడు 2 అంటే ఈ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇవే 2 అంటే. సో చెప్పండి 3 ఇంటూ ఎక్స్, 3 ఇంటూ ఎక్స్ అంటే 3 ఇక్కడ మైనస్ 5 ఇంటూ వై అంటే 4 ప్లస్ ఏ. సో 9 మైనస్ 20 ప్లస్ ఏ. సో 9 మైనస్ 20 మైనస్ 11 వస్తుంది కదా, ఏ ముందు రాద్దాం. ఏ మైనస్ 11. దిస్ ఈజ్ L22. సో L11 తెలిసిపోయింది, L22 తెలిసిపోయింది. మైనస్ L11 ఈస్ట్ L22 చేస్తే వచ్చేదే m/n. సో m/n కావాలంటే we will do మైనస్ L11 ఈస్ట్ L22. సో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ L11 అంటే a మైనస్ 7 ఈస్ట్ L22 అంటే a మైనస్ 11. సో దిస్ ఈజ్ m/n. m/n తెలిసిపోయింది. m/n ఏం కావాలి ఇప్పుడు? లెస్ దాన్ 0 కావాలి. ఎందుకు లెస్ దాన్ 0 కావాలి? క్వశ్చన్లో లైన్కి 2 పాయింట్స్ సేమ్ సైడ్ అన్నారు కాబట్టి. ఓకే, ఇది చేస్తాను. సో m/n ఈ కండిషన్ని అప్లై ఇక్కడ నుంచి చేస్తాను నేను. సో m/n ఈజ్ లెస్ దాన్ 0 కావాలి. m/n తెలిసిపోయింది ఇక్కడ మనకి. మైనస్ ఆఫ్ a మైనస్ 7 ఈస్ట్ a మైనస్ 11 ఈజ్ లెస్ దాన్ 0. సో మైనస్ తీసేస్తే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుందండి. సో a మైనస్ 7 ఈస్ట్ a మైనస్ 11 ఈజ్ గ్రేటర్ దాన్ 0. మైనస్తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేసాం అనుకో, ఇక్కడ మల్టిప్లై చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 0ని మైనస్తో మల్టిప్లై చేసిన 0నే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అవుతుంది మైనస్తో మల్టిప్లై చేస్తే. సో రేషియోని డివైడెడ్ బై లా రాద్దాం. ఇక్కడ a మైనస్ 7 బై a మైనస్ 11 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇక్కడ నుంచి ఏ సాల్వ్ చేయడానికి మీకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫంక్షన్స్లో వేవీ కర్వ్ మెథడ్ మీకు కనుక తెలిస్తే, వేవీ కర్వ్ మెథడ్ తెలిసి షార్ట్ కట్లో డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. వేవీ కర్వ్ మెథడ్ మీకు ఇక్కడ నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను చూడండి. వేవీ కర్వ్ మెథడ్ తెలియని వాళ్ళకు కూడా వేరే ప్రాసెస్ చెప్పాను.
సో వేవీ కర్వ్ మెథడ్లో మనం ఇక్కడ ఏం రాస్తామంటే జీరో వాల్యూస్ రాస్తాం. ఇక్కడ జీరో వాల్యూ 11, ఇక్కడ జీరో వాల్యూ 7. సో 7, 11 రాయాలి. జీరో వాల్యూస్ a-7 జీరోకి ఈక్వల్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. a-11 జీరోకి ఈక్వల్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 11 వచ్చింది. జీరో వాల్యూస్ రాయాలి. ఇటు నుంచి ప్లస్లు మైనస్లు పెట్టుకుంటూ రావాలి. ప్లస్ మైనస్ ప్లస్ పెట్టాక ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం అవ్వాలన్నాడు, గ్రేటర్ దాన్ జీరో, పాజిటివ్ వాల్యూ అంటే ప్లస్ అవ్వాలి. సో ప్లస్ వాల్యూస్ ఇక్కడ వేవ్ గీద్దాం మనం, రైట్, ఇది మైనస్. సో ప్లస్ రేంజ్ ఏది, 11కి అటు ప్లస్. ప్లస్ రేంజ్ అంటే ఈ 11 అనే నెంబర్కి అటువైపు ప్లస్లు ఉన్నాయి, 11కి ఇటువైపు మైనస్లు ఉన్నాయి, మళ్ళీ 7కి ఇటువైపు ప్లస్లు ఉన్నాయి, 7కి అటువైపు మైనస్లు. మనకి ప్లస్ వే కావాలి. సో ప్లస్కి ఇక్కడ ఇంకొక విషయం, 11 అవ్వకూడదు, ఇక్కడ కర్వ్ టచ్ అవ్వకూడదు. 11 7లని తీసుకోకూడదు, ఎందుకంటే 11 పెట్టినా ఏ బదులు 11 పెడితే అన్డిఫైన్డ్, 11 మైనస్ 11 డినామినేటర్లో జీరో వస్తుంది, అన్డిఫైన్డ్. 7 పెడితే 7 మైనస్ 7 జీరో అవుతుంది. జీరో అయినా కూడా ఇది ట్రూ కాదు, ఇది గ్రేటర్ దాన్ జీరో, జీరో కంటే పెద్దది అవ్వాలి, జీరో కూడా కాకూడదు, జీరో కంటే పెద్దది అవ్వాలి. సో 11 తీసుకోకూడదు, 7 తీసుకోకూడదు, 11 కన్నా పెద్దవి తీసుకోవాలి, 7 కన్నా చిన్నవి తీసుకోవాలి. ప్లస్లు ఎక్కడ ఉన్నాయి, వీడియో ఉంది, ఎంపీసీ ఫ్రెండ్ వేవీ ఫంక్షన్స్ ఐపీ సిరీస్ ప్రైమ్ సిరీస్ చేసినట్టున్నాం మనం. వేవీ కర్వ్ మెథడ్ చేశాను నేను, మీకు అది అక్కడ వేవీ కర్వ్ మెథడ్ మీకు ఆల్రెడీ చూసుకోండి, షార్ట్ కట్ మెథడ్ ఎంసెట్ జేఈ మెయిన్స్కి అవసరం అవుతుంది, అక్కడ యూస్ఫుల్ అవుతుంది, చెప్పాను నేను, చూసుకోండి. సో 11కి ఇటువైపు అంటే 11 కన్నా 5 ఎక్కడ వరకు, ఇన్ఫినిటీ వరకు. 11 ఇంక్లూడ్ చేయకూడదు, 11 నుంచి 5, 7 నుంచి కిందవి, 7 నుంచి తక్కువ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 7 వరకు. సో ఇవన్నీ ఏ వాల్యూస్ మనకు మనల్ని కనుక్కోమన్న ఏ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి అంటే 11 నుంచి పైన ఉంటాయి, 7 నుంచి కింద ఉంటాయి. వేవీ కర్వ్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్. సో ప్లస్ సింబల్స్ ఉన్న రీజియన్లే మనం తీసుకోవాలన్నమాట. ఈ రీజియన్ ఇటు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది, ఈ రీజియన్ ఇటు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. వేవీ కర్వ్ మెథడ్ మాకు అర్థం కాదు సార్, నేను చూడలేదు అంటారా, మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ చూడండి, a-7/a-11 గ్రేటర్ దాన్ 0. సింపుల్ లాజిక్, ఇది ఒక ఫ్రాక్షన్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ. ఫ్రాక్షన్ పాజిటివ్ ఎప్పుడవుతుంది చెప్పండి, మీరు మంచి లాజిక్ ఆలోచించండి. ఒక ఫ్రాక్షన్ పాజిటివ్ ఎప్పుడవుతుంది, పైన ప్లస్ వాల్యూ కింద ప్లస్ వాల్యూ ఉన్నప్పుడు, పైన మైనస్ వాల్యూ కింద మైనస్ వాల్యూ ఉన్నా కూడా మళ్ళీ ఫ్రాక్షన్ పాజిటివ్ అవుతుంది. లాజిక్ అర్థం కదా. ఒక ఫ్రాక్షన్ పాజిటివ్ అవ్వాలంటే న్యూమరేటర్ పాజిటివ్ వాల్యూ, డినామినేటర్ పాజిటివ్ వాల్యూ కావాలి, లేదా న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ కూడా నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ అసలు మళ్ళీ ఫ్రాక్షన్ పాజిటివ్ అవుతుంది. సో ఫ్రాక్షన్ పాజిటివ్ అవ్వాలంటే న్యూమరేటర్ డినామినేటర్ బోత్ ఆర్ పాజిటివ్ కావాలంటే, వీళ్ళిద్దరూ పాజిటివ్ కావాలంటే a-7 గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అండ్ a-11 గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. లేదా ఇది ఇక్కడ రాస్తాను నేను, అది కొంచెం పెద్దగా వస్తుంది, చూడండి. సో a-7 a-11 న్యూమరేటర్ డినామినేటర్ ఇద్దరు పాజిటివ్ కావాలి, a-7 గ్రేటర్ దాన్ 0 అండ్ a-11 గ్రేటర్ దాన్ 0. లేదా వీళ్ళిద్దరూ నెగిటివ్ కావాలి, న్యూమరేటర్ నెగిటివ్, డినామినేటర్ నెగిటివ్, అంటే a-7 లెస్ దాన్ 0 అండ్ a-11 లెస్ దాన్ 0. సో దీన్ని సాల్వ్ చేయండి, -7 పంపించండి, a గ్రేటర్ దాన్ 7 అండ్ a గ్రేటర్ దాన్ 11. దీన్ని సాల్వ్ చేయండి, a లెస్ దాన్ 7 అండ్ a లెస్ దాన్ 11. సో చూడండి, ఏ 7 కన్నా పెద్దది అండ్ ఏ 11 కన్నా పెద్దది. ఈ రెండిట్లో ఒకటే తీసుకుందాం, ఒకటి వదిలేద్దాం. ఏది వదిలేద్దాం చెప్పండి, దీన్ని వదిలేద్దామా, దీన్ని వదిలేద్దాం, ఒక్కటే పట్టుకోండి, దీన్ని కానీ ఏదైనా ఒకటే పట్టుకోండి. మీరు ఇక్కడ డౌట్, సార్ దేన్ని వదిలేయాలి సార్, ఏ టర్మ్ వదిలేద్దామంటే మీకు లాజిక్ చెప్పనా, ఈ రెండిట్లో కనుక మీరు ఒక టర్మ్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు రెండో టర్మ్ను పట్టుకున్నట్టే. అలా ఒకటే టర్మ్ ఉంది అక్కడ, ఏదో ఒక టర్మ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా రెండోది పట్టుకున్నట్టే. సో మనం పట్టుకోవాల్సిన అసలు మెయిన్ టర్మ్ ఏది ఈ రెండిట్లో అన్నది చూద్దాం. ఆలోచించండి, ఏ 7 కన్నా పెద్దది అంటే 7 కన్నా పెద్ద వాల్యూస్ చెప్పండి, 8, 9, 10, 7.1, 7.2 కూడా కావచ్చు. సో 7 కన్నా పెద్దది అంటే
ఇది 7 అనుకోండి. 7 కన్నా పెద్దవంటే ఇవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఏ 11 కన్నా పెద్దది. 11 కన్నా పెద్దదంటే ఇవి. సో 7 కన్నా పెద్దవంటే ఇవి. ఇప్పుడు చెప్పండి. 11 కన్నా పెద్దగా ఉండే వాల్యూస్ అన్నీ మంచిగా 11 కన్నా పెద్దగా ఉండే వాల్యూస్ అన్నీ 7 కన్నా కూడా పెద్దవేగా. 11 కన్నా పెద్దోళ్ళందరూ 11 కన్నా పెద్దవాళ్ళందరూ 7 కన్నా పెద్దోళ్ళే అవుతారు కదా. ఆల్రెడీ 11 కన్నా చిన్నది కదా 7. సో 11 కన్నా పెద్ద వాల్యూస్ అన్ని 7కి కూడా పెద్ద వాల్యూస్ అయ్యాయి. కానీ 7 కన్నా పెద్ద వాల్యూస్ అన్ని 11 కన్నా పెద్ద వాల్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు. కూల్గా వినండి ఇప్పుడు నేను చెప్పింది. 11 కన్నా పెద్దవాళ్ళందరూ 11 వాళ్ళ అన్నయ్యలందరూ 7 కూడా అన్నయ్యలే. 11కి అన్నయ్యలందరూ 7 కూడా అన్నయ్యలే. కానీ 7కి అన్నయ్యలందరూ 11కి అన్నయ్యలు కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకడు ఉంటాడు మధ్యలో 8. వీడు 7కి అన్నయ్యే, కానీ 11కి అన్నయ్య కాదు, తమ్ముడు. కాబట్టి 7 కన్నా పెద్దోళ్ళందరూ 11 కన్నా పెద్దోళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. కానీ 11 కన్నా పెద్దవాళ్ళందరూ 7 కన్నా పెద్దోళ్ళు అవుతారు. సో 11 కన్నా పెద్దవాళ్ళందరినీ మనం పట్టుకుంటే వాళ్ళందరూ 7 కన్నా పెద్దోళ్ళు అవుతారు కదా. కాబట్టి ఈ రెండిట్లో మనం ఏది తీసుకుందాం? ఏ గ్రేటర్ దాన్ 11 తీసుకుందాం. 11 కన్నా పెద్దదైంది అంటే ఆటోమేటిక్గా 7 కన్నా పెద్దదైనట్టే. కానీ 7 కన్నా పెద్దదైంది అన్నీ కూడా 11 కన్నా పెద్దది అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది తీసుకుంటే వీళ్ళందరూ కలిసి రావాల్సిన అవసరం లేదు. కానీ ఇది తీసుకుంటే వీళ్ళందరూ కలిసి వస్తారు ఖచ్చితంగా. సో ఈ రెండిట్లో మనం దీన్ని గ్రూప్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గ్రూప్లో ఉంటుంది. సో ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసినట్టే ఈ రెండిట్లో కూడా ఒకటి చూస్ చేద్దాం. కమాన్ 7, 11. ఏ లెస్ దాన్ 7 అంటే 7 కన్నా చిన్నవాళ్ళు అంటే 7 తమ్ముళ్ళు వీళ్ళందరూ. ఏ ఈజ్ లెస్ దాన్ 11 అంటే 11 కన్నా చిన్నవాళ్ళు వీళ్ళు, 11కి తమ్ముళ్ళు. ఇప్పుడు చెప్పండి, 7 కన్నా చిన్న పిల్లలందరూ 7 కన్నా తమ్ముళ్ళందరూ 11 కూడా తమ్ముళ్ళేగా. 7కి తమ్ముళ్ళు 11 కూడా తమ్ముళ్ళే. కానీ 11కి తమ్ముళ్ళు 11 కన్నా చిన్నవాళ్ళందరూ 7 కన్నా చిన్నవాళ్ళు అవుతారా? ఈ మధ్యలో 10 ఉంటుంది, అది 11 కన్నా చిన్నదే, కానీ 7 కన్నా చిన్నది కాదు. కాబట్టి ఈ రెండిట్లో 7కి తమ్ముళ్ళని తీసుకుంటే 11కి తమ్ముళ్ళు అయిపోతారు. 11కి తమ్ముళ్ళని తీసుకోకూడదు, అప్పుడు ఇది కలిసి రాదు, కొన్ని రావు. సో ఇక్కడ మనం ఎవరిని చూస్ చేసుకుంటాం? ఏ లెస్ దాన్ 7. మీకు ఇంకా ఈజీగా చెప్పనా, ఇంకా ఈ చికాకంత లేకుండా గ్రేటర్ దాన్లు ఇవి లెస్ దాన్లు. గ్రేటర్ దాన్ అంటే పెద్దది, పెద్దవాళ్ళల్లో పెద్దది తీసుకోవాలి. గ్రేటర్ దాన్ సింబల్ అంటే పెద్దవి. సో పెద్దవాళ్ళల్లో పెద్దది తీసుకోవాలి. ఏది పెద్దది? 7, 11 ఎవరు పెద్దది? పెద్దది. సో పెద్దవాళ్ళల్లో పెద్దది తీసుకోండి, చిన్నవాళ్ళల్లో చిన్నది తీసుకోండి. సింపుల్ లాజిక్. చిన్నవాళ్ళు లెస్ దాన్ అంటే చిన్నవాళ్ళు, సో చిన్నవాళ్ళలో చిన్నది తీసుకోండి. సో ఫైనల్గా మనకు వచ్చింది ఏంటంటే ఏ వాల్యూ 11 కన్నా పెద్దది, 7 కన్నా చిన్నది. 7 కన్నా చిన్నగా ఉంటాయి ఏ వాల్యూస్. 7 కన్నా చిన్నవి ఏవైనా అంటే ఇన్ఫినిటీ వరకు 7 కన్నా చిన్నవన్నీ ఏ వాల్యూసే, 11 కన్నా పెద్దవన్నీ ఏ వాల్యూస్. 11 to 11 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూసే, 7 నుంచి చిన్నవన్నీ ఏ వాల్యూసే. సో 7 నుంచి చిన్నవన్నీ ఏ వాల్యూసే, 11 నుంచి పెద్దవన్నీ ఏ వాల్యూసే. సో వీళ్ళందరూ ఏ వాల్యూస్ పెట్టి మధ్యలో యూనియన్ పెట్టండి, ఇది ఏ వాల్యూస్. మన క్వశ్చన్ అడిగిన ఏ వాల్యూస్ ఇది. సో ఇట్లా వేవ్ కర్వ్ అయితే సింపుల్గా ఇట్లా చేయొచ్చు. ఓకే, బహుత్ హో గయా. 5 ప్రాబ్లమ్స్ అయినాయి, ఇంకా ఉన్నాయి, శ్రమిద్దాం, కష్టపడదాం. స్ట్రైట్ లైన్స్ డెఫినెట్గా ఈజీ చాప్టర్, డయాగ్రామేటిక్గా చేయండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్ట్రైట్ లైన్స్లో ఎప్పటికప్పుడు కాన్సెప్ట్లు రాసుకోండి. ఇప్పుడు మీకు నేను చెప్పాను, స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి ఏం ఫార్ములాలు ఉన్నాయి, ఈ ఫార్ములాలు ఎక్కడెక్కడ వాడతారు, ఇట్లా కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఒక నోట్స్లో మీరు అసలు స్ట్రైట్ లైన్స్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే చేస్తారు. కాన్సెప్ట్ రాయండి. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే నాకు ఎన్ని ఫార్ములాలు ఉన్నాయి, ఈ ఫార్ములాని నేను ఎప్పుడు వాడాలి, నా దగ్గర ఏ డేటా ఉంటే ఈ ఫార్ములా వాడాలి, ఇట్లా కాన్సెప్ట్ రాసుకోండి. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, అవి ఎట్లా కనుక్కోవాలి, ఒక ఈక్వేషన్స్ ఎట్లా కనుక్కోవాలి, ఇట్లా. సో ఈ ప్రతి ఎక్సర్సైజ్లో మనం చేస్తున్నప్పుడు మనకి ఏమేమి కాన్సెప్ట్స్ వస్తున్నాయో ఆ కాన్సెప్ట్స్ వరకే ఒక నోట్స్ రాయండి. ఒక స్ట్రైట్ లైన్కి పాయింట్స్ రెండు వైపులా ఉన్నాయి అంటే రేషియో ఎలా ఉంటుంది, పాయింట్స్ రెండు ఒకే వైపు ఉన్నాయంటే రేషియో ఎలా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్సే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని నోట్స్ రాయండి. స్ట్రైట్ లైన్స్ మీద మీకు గ్రిప్ వస్తుంది.
Keep watching. Happy learning, happy practicing. Enjoy practicing learning mathematics, especially 1B geometry. And I remain. Bye bye. Jai Hind.